హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహేష్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ, చికెన్ బాల్స్ అని చెప్పి. ఆ చికెన్ బాల్స్తోనే ఇప్పుడు మనం చికెన్ మంచూరియా అయితే చేసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్లో. మీరు కనుక చికెన్ మంచూరియా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రీవియస్ వీడియో అయితే చూడాల్సిందే. ఎందుకంటే మనం చికెన్ కోఫ్తా బాల్స్ ఎలా చేసుకోవాలనేది ఈజీ ప్రాసెస్లో అయితే అక్కడ ఆ వీడియోలో చూపించేసాము. సో స్కిప్ చేయకుండా ఆ వీడియోని చూస్తేనే ఈ వీడియోకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చికెన్ మంచూరియాని ఎంతో టేస్టీగా, ఎంతో అద్భుతంగా ఇంట్లోనే చాలా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మరి ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇప్పుడు మనం చికెన్ కోఫ్తాలు ఈ విధంగా మనం నూనెలో ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఇందాక ప్రీవియస్ వీడియోలో. ఈ చికెన్ బాల్స్తోనే ఇప్పుడు మనము మంచూరియన్ అయితే రెడీ చేసేసుకుందాం. బయట క్రిస్పీగా, లోపల సుతి మెత్తగా, ఇలా చిట్టి పునుగుల్లాగా అయితే వేసేసుకోవాలన్నమాట మనం మంచూరియన్. ఇలా తునిగిపోవాలి. చికెన్తో చేసేవి కాబట్టి ఆల్రెడీ అలానే తునిగిపోతాయి. సో ఇప్పుడు ఈ బాల్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. రోజు వంటకు వాడే నూనె యూస్ చేసుకోండి. రోజు మనం పోపుకి ఎంతైతే పెడతామో దానికంటే 1 స్పూన్ ఎక్స్ట్రా అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం అందులోనే గార్లిక్ అంటే వెల్లుల్లిపాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నా వేసుకోండి. లేకపోతే నాలాగా ఇట్లాగా రఫ్గా పచ్చడి చేసినట్టు అంటే దంచి వేసుకోండి. నేనైతే దంచి వేసుకున్నాను, అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం దోరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట వెల్లుల్లి రెమ్మల్ని. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. రుచికి సరిపడా అయితే యాడ్ చేసేసుకోండి మీరు తినే ఘాటును బట్టి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా కొంచెం నూనెలో అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇప్పుడు మనము ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. ఆ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే చాపర్లో వేసానండి, మీరు ఇంకా సన్నగా తరిగేటట్టు అయితే నార్మల్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా నూనె మొత్తం ఉల్లిపాయ వేయగానే మనకి నూనె అదృశ్యమైపోతుంది అనమాట. నూనె అసలు కనిపించకుండా పోతుంది. ఆ నూనె మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఏం టెన్షన్ పడే పని లేదు. సన్నగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి అందులో వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి నూనెలో కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు అందులో మనం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి మన మంచూరియాకి మంచి టేస్ట్ని ఇస్తాయి, మరియు కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. మీరు కనుక స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయ సైజుని తగ్గించుకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ మిశ్రమంలో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. మీరు ఘాటు తినేటట్టయితే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి ఎండుకారం అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అందులోనే పసుపు, ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నేను సాస్లో మెజర్మెంట్ అయితే చూపిస్తాను, చూసేయండి. నేను మీకు మెజర్మెంట్ చూపించడం కోసం స్కోప్లో అయితే యూజ్ చేశాను. 12.5 ml అయితే రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్స్ అనమాట. ఇప్పుడు నేను 10 ml వరకు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను. చిల్లీ సాస్ తగ్గించి ఎందుకు వేస్తున్నానంటే ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు, ఎండుకారం అయితే యాడ్ చేసేసాం. ఇప్పుడు ఒక 5 ml దాకా మనం సోయా సాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక ఫుల్ స్కోప్, ఆ స్కోప్ వచ్చేసరికి ఒక 15 ml దాకా ఉంటుంది. ఆ 15 ml స్కోప్తో టమాటో కెచప్ అయితే వేసేసాను. ఇలా సాస్లన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం వేసిన నూనె అనేది బయటికి రిలీజ్ అయిపోయింది. సైడ్స్కి చూసినట్టయితే నూనె అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము వేరే బౌల్లో కార్న్ఫ్లోర్ అనమాట. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కార్న్ఫ్లోర్లో కొంచెం టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అది కరిగేంత వరకు వాటర్ అయితే సరిపోతుంది. దాన్ని కూడా తీసేసుకొని కరిగిపోయిన తర్వాత ఈ మంచూరియా దాంట్లో వేసేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ మిశ్రమంలో వేసేసిన తర్వాత దాన్ని మొత్తాన్ని వెంటనే గడ్డలు కట్టిపోతుంది కాబట్టి వెంటనే ఇలా రౌండ్గా తిప్పుతూ మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. అసలు మెయిన్ టిప్ ఇదే అనమాట. మంచూరియాకి ఆ గ్రేవీ, ఆ స్టైల్, ఆ టెక్స్చర్ ఎలా వస్తుంది అంటే ఇదే పెద్ద పాయింట్ అనమాట. ఏం లేదు, చాలా ఈజీ. ఆ కార్న్ఫ్లవర్ పిండి వేసేసుకుంటేనే మనకు ఆ థిక్ గ్రేవీ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం అందులోనే మంచూరియా బాగా నానాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అలా ఒకసారి తగిలిన తర్వాత మనం చేసుకున్న చికెన్ బాల్స్ని అయితే వేసేస్తున్నాను. ఇలా చికెన్ బాల్స్ వేసుకున్న తర్వాత
ఒకసారి అలా కలిపేసి మొత్తానికి ఆ ఉండలకి మొత్తానికి ఆ మంచూరియా అనేది ఆ గ్రేవీ అనేది పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తాన్ని ఒక లెవెల్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా స్పూన్తో బాగా కలిపేసి ఒక లెవెల్ లాగా ఇట్లా అదిమినట్టు అంటున్నాను అనమాట. ఇప్పుడు మనము మూత పెట్టేసి కుక్ చేసుకుందాం ఒక 2 మినిట్స్ దాకా. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి వాటర్ అబ్జర్వ్ చేసుకొని నూనె పైకి తేలింది. ప్లస్ ఆ బాల్స్ కూడా కొంచెం ఉబ్బడం స్టార్ట్ అయిందనమాట. ఉబ్బడం స్టార్ట్ అవుతుంది అంటే మన మంచూరియా అనేది బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని బాగా కుక్ అవుతుందని అర్థం అనమాట. లోపల దాకా ఆ గ్రేవీ అనేది వెళ్ళాలి కాబట్టి కొంచెం సేపు ఉంచేసి అలా ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మంచూరియా అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. చివరిలో మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ధనియా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో. ఎటువంటి పరిస్థితుల్లోనే వేయకూడనిది ఏంటి అంటే టొమాటో వేసినట్టయితే ఇంకా మంచిగా స్వీట్నెస్ అనేది వస్తుంది అనమాట. అందుకే టేస్ట్ అనేది బాగోదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని పైనుంచి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. సో చూసారా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అన్నమాట. చాలామంది షార్ట్లో గెస్ట్ చేయండి అంటే చాలా వరకు వెజ్ మంచూరియా అనే చెప్తున్నారు. వెజ్ మంచూరియానే అలానే ఉందిలేండి చూడ్డానికి కూడా. సో ఇది వచ్చేసరికి చికెన్ మంచూరియా అనమాట. వెజ్ మంచూరియా లాగే ఉంది. టేస్ట్ అయితే అసలు భలే ఉంది. చికెన్ లవర్స్కి పెద్ద పండగ అనమాట. మా ఇంట్లో ఎట్లానో మా వారు చికెన్ లవర్ కాబట్టి ఆయన కోసమే స్పెషల్గా అయితే చేశాను. చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనే దాన్ని కూడా మాకు కామెంట్ చేయండి. సో చూసారా ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ వీడియో కూడా మీరు చూసి ఉండాలి. అప్పుడే ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది. సో ఈ చికెన్ మంచూరియా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో హైప్ అని ఉంటుంది, దాంట్లో మీకు నచ్చినన్ని పాయింట్స్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.